ఈ అతురియం ఫ్లవర్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, దాని వలన కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి? యూజెస్ ఏంటి? లోకి వెళ్తే ఇవేం చేస్తాయంటే ఫిల్టర్స్ టాక్సిన్స్ అండ్ ప్యూరిఫైస్ ఇండోర్ ఎయిర్. సో, జనరల్‌గా ఈ ఆంథ్రియం ఫ్లవర్స్ గనక మన ఇంట్లో పెట్టుకుంటే, మన రూమ్‌లోనే పెట్టుకుంటే, రూమ్‌లో ఉన్నటువంటి గాలిని ఫిల్టర్ చేస్తా ఉంటాయి. గాలిలో ఉన్నటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో, వాటి మొత్తాన్ని కూడా ఈ యొక్క ఫ్లవర్స్ అనేటువంటివి ఫిల్టర్ చేస్తా ఉంటాయి. ఇదొక బెనిఫిట్. దాని తర్వాత ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మజిల్ క్రాంప్స్‌ని అండి. ఓకేనా? సో, మజిల్ క్రాంప్స్ ఏవైతే ఉన్నాయో, మజిల్ క్రాంప్స్ అనేటువంటివి రాకుండా ఈ ఆంథ్రియం ఫ్లవర్స్ అనేటువంటివి ప్రొటెక్ట్ చేస్తా ఉంటాయి. సాధారణంగా చూస్తే కొంతమందికి మజిల్స్ నరాలన్నీ కూడా పట్టుకుపోతా ఉంటాయి. లైక్ కాల్షియం, బాడీలో కాల్షియం డెఫిషియన్సీ అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడు జాయింట్స్ అనేటువంటివి ఫిక్స్‌డ్‌గా అయిపోయి మూవ్‌మెంట్ అనేటువంటిది ఫ్రీగా లేక ఉన్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బాడీలో కాల్షియం అనేటువంటిది తక్కువ ఉన్నప్పుడు బాడీలో క్రాంప్స్ వస్తూ ఉంటాయి. పారాలిసిస్ వస్తా ఉంటుంది. సో, వాటిని తగ్గించడానికి చేయడానికి కూడా ఈ యాంత్రియం ఫ్లవర్స్ అనేటువంటివి మనకి యూజ్ అవుతా ఉన్నాయి అనేటువంటి అంశం. ఇంకొక అంశం. ఇంకొక గమ్మత్తేంటి అంటే, ఈ ఫ్లవర్ అనేటువంటి దాదాపు దీని యొక్క లైఫ్ అనేటువంటిది 30-45 డేస్ అయితే ఉంటా ఉంది.